హాయ్ టు ఆల్. ఈ వీడియోలో మనం ఏపీ పీజీసెట్ 2025కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, రిజల్ట్స్ తర్వాత ప్రాసెస్ ఏంటి అనే దానికోసం కంప్లీట్ డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ముందుగా వచ్చేసి మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పి చూసుకుంటే, సో దానికి సంబంధించినటువంటి డేట్ అనేది మనకి వెబ్సైట్లో క్లియర్గా అయితే ఇచ్చారనమాట. 25 జూన్ అని. సో ఒకసారి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకొని చూద్దాం. ఒకసారి మనకి ప్రీవియస్ ఇయర్గా అయితే మనకి చూడండి, ఎగ్జామ్ అనేది 10th జూన్ టు 14th జూన్ అనేది అయింది ఎగ్జామ్ అనేది. ఓకేనా. కానీ మనకి రిజల్ట్స్ కోసం మాత్రం డేట్ అయితే అనౌన్స్ చేయలేదు లాస్ట్ ఇయర్ అయితే. ఇక్కడ చూడండి, విల్ బి అనౌన్స్ లేటర్ అని ఇచ్చాడు, కానీ డేట్ అయితే మాత్రం ఇవ్వలేదు లాస్ట్ ఇయర్. కానీ ఎగ్జామ్ ఏ రోజు అయితే కండక్ట్ అయిందో ఆ డేట్కి సంబంధించి రెస్పెక్టివ్ డేట్లో ఆన్సర్ కీ అనేది రిలీజ్ అయింది. అట్లాగే అబ్జెక్షన్కి సంబంధించి డేట్స్ అనేవి క్లియర్గా అయితే ఉన్నాయి. సో కానీ డేట్ మాత్రం లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఇవ్వలేదు. కానీ లాస్ట్ ఇయర్ ఎప్పుడు రిలీజ్ చేశారు రిజల్ట్స్ అని చెప్పి చూసుకుంటే 27 జూన్ 28 జూన్ ఆ 2 డేట్స్లో ఎప్పుడో రిలీజ్ చేశారు. సో ఈ ఇయర్ మాత్రం మనకి ఇక్కడే డేట్స్ అనేవి ఇచ్చేసారు అనమాట. అంటే మనకి ఇచ్చిన డేట్ ఏంటి, 25th జూన్ అయితే మ్యాక్సిమం అయితే రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. లేదు అంటే ఒక 2 days గ్యాప్ అంతే, అంతకుమించి అయితే మాత్రం ఇంకంతకంటే ఎక్స్టెండ్ అయితే చేయరు. సో మనకి ఇప్పుడు దాకా కూడా అన్ని పర్టికులర్గా డేట్స్లో అయితే ఇచ్చారు కాబట్టి రిజల్ట్స్ అనేవి సేమ్ మనకి ఇప్పుడు ఇచ్చిన వెబ్సైట్లో ఏ డేట్ అయితే ఇచ్చారు ఆ డేట్స్తో మనకి రిలీజ్ చేసేస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ రిజల్ట్స్ తర్వాత ప్రాసెస్ ఏంటి అనే దానికోసం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మనకి రిజల్ట్స్ తర్వాత వచ్చేసి ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే మనం వెబ్ కౌన్సిలింగ్ అంటాము. వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ స్టెప్స్ అన్నీ ఇటు పక్క మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. ఇటు పక్క మనకి ఆ డేట్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అర్థమైందా. సో ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్కి సంబంధించింది. మనం ఏం చేస్తామంటే ఈ డేట్స్ని పక్కన పెట్టేసి ఇక్కడున్న ప్రొసీజర్లో ఉన్న స్టెప్స్ అనేవి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ అయితే మనకి వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో అది అఫీషియల్గా రిలీజ్ అవుతుంది అనమాట. అఫీషియల్గా వచ్చేసి మనకి న్యూస్ పేపర్లోనూ వస్తుంది, అట్లాగే మనకి ఏపీఎస్సీ నుంచి అయితే వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి నోటిఫికేషన్ వచ్చిన డేట్కి ఆ తర్వాత రోజు మనకి అఫీషియల్గా అయితే మనకి రిలీజ్ చేస్తారు. ఓకేనా. ఆ డేట్కి తర్వాత డేట్ వచ్చేసి మనకి వెబ్ కౌన్సిలింగ్లో ఉన్న ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే రిజిస్ట్రేషన్. ఇక్కడ కనిపిస్తుంది కదండి రిజిస్ట్రేషన్ అని. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి డేట్ అనేది తర్వాత ఉంటుంది. మనకి రిజిస్ట్రేషన్కి కొంత టైం పీరియడ్ అనేది ఇస్తారు. ఈ టైం పీరియడ్లో మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఆ డేట్స్ అనేవి మనకి ఈసారి ఇచ్చినప్పుడు మళ్ళీ దానికోసం మాట్లాడుకుందాం ఇంకోసారి. ఇప్పుడైతే ఫస్ట్ స్టెప్ అయితే రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్లో మనం ఏం చేస్తామంటే సర్టెన్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అది కేటగిరీకి ఇంత అమౌంట్ అని ఉంటుంది. అది మనకి డీటెయిల్ నోటిఫికేషన్ రాగానే మనం మాట్లాడుకుందాం. సో మనకు ఈ రిజిస్ట్రేషన్లో వచ్చేసి అమౌంట్ పే చేసి మన డీటెయిల్స్ కొన్ని ఉంటాయి. వాటితో పాటు మనం కొన్ని సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ ఏమేంటి అని నేను తర్వాత ఇంకొక వీడియో చేసి మీకు చూపిస్తాను. ఈవినింగ్ లోపు కూడా మీకు ఆ వీడియో కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి రిజిస్ట్రేషన్లో మనం మన డీటెయిల్స్తో పాటు మన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తాం. సో అంతటితో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. దీనికి కూడా మనకి కొంత టైం అనేది ఇస్తారు. ఈ టైంలో మాత్రమే చేసుకోవాలి. సో దాంతో ఫస్ట్ స్టెప్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే మన సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేసి మన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటామో ఆ నెక్స్ట్ డే నుంచి మనకి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ని వెరిఫై చేసి ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మనల్ని వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ ఇస్తారు. సో మనకి అది వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ అనేది మనం చెక్ చేసుకోవడానికి ఒక లింక్ అనేది కూడా ఇస్తారు. సో దాంట్లో మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ అయినాయా లేదా, సర్టిఫికేట్స్ అని వెరిఫై అయినాయి లేదని చెప్పి చెక్ చేసుకొని మనం చూస్తాం. సో దానికి సంబంధించి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇది సెకండ్ స్టెప్. దీనికి డేట్స్ అనేవి మనకి ఇక్కడ ఇయర్ ఇచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. దీనికి కూడా కొంత టైం పీరియడ్ అనేది ఇస్తారు. ఈ టైం పీరియడ్ లోపే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోవాలి. సో మనం మెయిన్గా చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఏదన్నా డీటెయిల్స్ కానీ ఉన్నట్టయితే మాత్రం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేసేవన్నీ కూడా రాంగ్ అయితే ఎంటర్ చేయకుండా ఎగ్జాక్ట్గా మన సర్టిఫికేట్స్లో ఏమైతే ఉంటాయో అవే ఎంటర్ చేయాలి. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ చేసామంటే మనకి
రీఅప్లోడ్ అడుగుతాడు సర్టిఫికేట్. మనం ఆ డేటా కనుక ఏమన్నా మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు సో దానికి సంబంధించి రిలవెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి అని చెప్పని రీఅప్లోడ్కి ఒక ఆప్షన్ అనేది మనకి ఇస్తాడు. సో అందుకోసం మనం ఏ మిస్టేక్ లేకుండా అయితే ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జాగ్రత్త చేయాలి. సో ఇది సెకండ్ స్టెప్ అనమాట, ఇంపార్టెంట్ స్టెప్. ఇది కంప్లీట్ అయిపోతే తర్వాత మనం డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోతాం. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎన్సీసీ వాళ్ళు కానీ, స్పోర్ట్స్ వాళ్ళు కానీ, క్యాప్ కానీ, సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఫిజికల్గా అంటే డైరెక్ట్గా వెళ్ళి సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అనేవి ఆఫ్లైన్ వెరిఫికేషన్ చేయించాల్సి ఉంటుంది. సో దానికి ఒక డేట్ అనేది ఇస్తారు. ఆ డేట్ వెళ్ళి ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక సర్టెన్ సెంటర్ అయితే ఇస్తారు. అక్కడికి వెళ్ళి మనం మన ఆఫ్లైన్లో సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేయించుకోవాలి. అర్థమైందా? ఈ వెరిఫికేషన్ ఈ డేటా అయిపోయిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. వెబ్ ఆప్షన్స్కి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందో ఒక 2 days గ్యాప్లో కానీ 1 day గ్యాప్లో కానీ మనకి వెబ్ ఆప్షన్స్కి అయితే లింక్ అనేది యాక్టివేట్ చేస్తారు. అర్థమైందా? ఇది థర్డ్ స్టెప్ అనమాట. కౌన్సిలింగ్లో ఉన్న థర్డ్ స్టెప్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్. ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఒక డేట్ని అయితే మనకు లింక్ యాక్టివేట్ చేస్తారు. ఆ రోజు మనం చేయాల్సిన పని ఏంటంటే వెబ్ ఆప్షన్స్లో మనకి కావాల్సినటువంటి కోర్సుకి సంబంధించి ఆ కోర్స్ కోడ్ ఉంటుంది. ఆ కోర్స్ కోడ్ని యూనివర్సిటీ కోర్స్ని చూసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటాం ఆ ఆప్షన్ని. అంటే మన కోర్స్ కోడ్ అనేది PG066 అనుకోండి. ఆ కోర్స్ కోడ్ ఒక యూనివర్సిటీకి రెగ్యులర్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్ సపోర్ట్కి ఒక కోడ్ ఉంది. సో ఆ కోడ్తో ఉన్న యూనివర్సిటీని మనం వెబ్ ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకుంటాం. ఇది నేను తర్వాత మీకు డీటెయిల్గా చూపిస్తాను. మీకు క్లారిటీ ఇప్పుడే కావాలనుకుంటే మీరు ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్లో చూసుకోవచ్చు. సరేనా? అంటే మనం వెబ్ ఆప్షన్స్లో మనం చేసే పని ఏంటి అంటే మనకు కావాల్సిన కోర్స్ని మనకు కావాల్సిన యూనివర్సిటీస్లో ఒక ఆర్డర్లో అయితే సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఒక యూనివర్సిటీలో ఉన్న డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఉన్నా కానీ మనం ఒక ఆర్డర్లో సెలెక్ట్ చేసుకుంటాం. పోనీ మనకు సబ్ కోర్సెస్ ఉంటే మనకు కావాల్సిన కోర్సులన్నీ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని కోర్సెస్ ఉంటాయో అన్ని కోర్సెస్ని యాడ్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్లో మాత్రం మనకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే సబ్ కోర్సెస్ ఉన్న వాళ్ళకి ఎన్ని ఆప్షన్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ వాటిలో మనకి ఒక సీట్ అనేది అలాట్ అవుతుంది. అర్థమైందా? సో థర్డ్ స్టెప్లో ఉన్న ప్రాసెస్ అయితే ఇది. తర్వాత వచ్చేసి ఈ థర్డ్ ప్రాసెస్లో మనకి వెబ్ ఆప్షన్కి సంబంధించి ఒక 3 days 4 days మాత్రం వేస్తారు. మహా అయితే ఎక్స్టెండ్ చేస్తే ఒక్కరోజు మాత్రం ఎక్స్టెండ్ చేస్తారు. ఈ గ్యాప్లోనే మనం మన వెబ్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక రోజు అనేది మనకి చేంజ్ చేసుకోవడానికి అయితే ఇస్తారు. అంటే ఫైనల్గా చేంజ్ చేసుకోవడానికి. ఓకేనా? ఫైనల్గా చేంజ్ చేసుకోవటం అంటే ఏంటంటే మనకి ఏదన్నా కోర్సెస్ అనేవి యాడ్ చేసుకోవాలి అన్నా, కొన్ని కోర్సెస్ అవసరం లేదని చెప్పి తీసేసుకోవాలి అన్నా, పోనీ ప్రిఫరెన్స్లు అనేవి మార్చుకోవటం. అంటే మనం ఒక 2 కోర్సులకు అప్లై చేసాం అనుకోండి, 2 కోర్స్ అంటే సబ్ కోర్సెస్, ఆ 2 కోర్సుని వెబ్ ఆప్షన్స్లో పెట్టుకున్నాం. ఫస్ట్ కోర్స్ని కిందకి మార్చుకోవచ్చు, అంటే సెకండ్ ప్రిఫరెన్స్లో పెట్టవచ్చు. సెకండ్ ప్రిఫరెన్స్లో ఉన్నది ఫస్ట్ ప్రిఫరెన్స్లోకి మార్చుకోవచ్చు, లేదా లాస్ట్లో ఉన్న ప్రిఫరెన్స్లోది ఫస్ట్కి మార్చుకోవచ్చు. ఆ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని ఒక డేట్ ఇస్తాడు. ఆ రోజు మనం చేంజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో మనకు 4th స్టెప్ అయితే ఇదనమాట, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. తర్వాత వచ్చేసి 5th స్టెప్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ ఉంటుంది. మనం వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకున్న తర్వాత ఒక 3 to 4 days మ్యాక్సిమం 5 days గ్యాప్లో అయితే మనకి ఒక డేట్న మనకి సీట్ అలాట్మెంట్ అనేది ఇస్తాడు. సో మనకి ఈ ఇయర్ యొక్క డేట్స్ అనేవి మనకి రాగానే డీటెయిల్ నోటిఫికేషన్ రాగానే నేను వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్టెండ్ అయితే మనకి ఎప్పటికప్పుడు వెబ్సైట్లో ఇస్తారు, అది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు తర్వాత 5th స్టెప్ ఏంటి? అలాట్మెంట్, సీట్ అలాట్మెంట్. సీట్ అలాట్మెంట్ ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మనకి మన ర్యాంక్ ఒకటి, కేటగిరీ ఒకటి, లోకల్ ఏరియా ఒకటి, ఇవన్నీ చూసుకొని మనకి ఒక సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది పర్టికులర్ యూనివర్సిటీ పర్టికులర్ కోర్స్ అనేది ఒక సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అలాట్మెంట్ లెటర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఆ అలాట్మెంట్ లెటర్ని అట్లాగే మనం దాన్ని యాక్సెప్ట్ చేసి యూనివర్సిటీకి వెళ్ళి రిపోర్ట్ చేస్తాము అంటే దాన్ని యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇస్తారు. అది సెలెక్ట్ చేసుకుని దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఆ యూనివర్సిటీలో సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో దాన్ని తీసుకొని మనకి ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ అనేవి ఒకటి ఇస్తారు. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏమి ఇచ్చారు? 29 to 31 అని ఇచ్చారు. ఈ ఇయర్ ఇచ్చిన డేట్స్ ఒక 3 to 4 days ఇస్తారు. మ్యాక్సిమం ఇంకొక డే అనేది ఎక్స్టెండ్ చేస్తారు. ఆ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్స్లోనే మనం కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అంటే
మాకు వచ్చిన కాలేజీలో మేము జాయిన్ అవుతాము అని చెప్పని మనం వెళ్ళి రిపోర్టింగ్ చేస్తే మనకి అలాట్మెంట్ అనేది అయిపోతుంది. సో ఫైనల్ స్టెప్ అయితే ఇది రిపోర్టింగ్ అనమాట. కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అర్థమైందా? సో రిపోర్టింగ్ అంటే ఏంటంటే మనకి ఆన్లైన్లో మనకి కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ తర్వాత మనకు ఒక సీట్ ఇవ్వడం జరుగుతుంది, ఒక అలాట్మెంట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మనం కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకుంటే యాక్సెప్ట్మెంట్ జాయినింగ్ చేసి మనమైతే ఆ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని దీనికి కూడా ఒక కాపీ తీసుకొని వెళ్తాం. దాంతోపాటు మనకు కావాల్సిన ఆఫ్లైన్లో మనం ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనే వాటిని కూడా ఏ సర్టిఫికేట్స్ని మనం తీసుకువెళ్ళి వెరిఫై చేయించుకోవాలి, అట్లాగే ఏమేమి సర్టిఫికేట్స్ ఇవ్వాలి అని చెప్పని కొన్ని ఉంటాయి. అవి కూడా నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఆఫ్లైన్లో వెరిఫికేషన్ మనకు కావాల్సిన సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అనేవి అది ఇంకో వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో వాటన్నిటిని తీసుకొని మనం సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్తాం. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు మాత్రం ప్రతి ఒక్క సర్టిఫికేట్ని క్యారీ చేయాలి. సో ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ టైంలో ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. సో ఇది కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇదనమాట. స్టెప్ బై స్టెప్ ఉన్న ప్రాసెస్ అయితే ఇది. సో దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. మీ డౌట్కి నేను రిప్లై ఇస్తాను. మళ్ళీ ఒకసారి షార్ట్గా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనకి రిజిస్ట్రేషన్ ఉంటుంది, దాని తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది, దాని తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్. సో ఇవి అన్నమాట స్టెప్స్, ఇంతకంటే ఇంకేం ఉండదు. సో వీటన్నిటికీ మనకి ఎలిజిబిలిటీస్ రావాలంటే మాత్రం మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాంక్ చెక్ చేసుకోండి, తర్వాత పర్టికులర్ యూనివర్సిటీని పర్టికులర్ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. మల్టిపుల్ కోర్సెస్ ఉన్నా కానీ ఏం ప్రాబ్లం లేదు, సెలెక్ట్ చేసుకోవడానికి అయితే మనకి లిమిట్ ఏమి ఉండదు. సో అదైతే కన్ఫర్మ్ చేసుకోండి, అంతవరకు చూసుకోండి. సర్టిఫికేట్స్ అనేవి మాత్రం రెడీ చేసుకోండి. సో ఏమేమి సర్టిఫికేట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో నేను చెప్పేస్తాను, ఓకేనా? సర్టిఫికేట్స్ రెడీ చేసుకున్న తర్వాత మీరు ఇంకా కౌన్సిలింగ్ కోసం రెడీగా ఉండండి, అంతే. ఇంకా అంతకుమించి మీరు చేసేదే ఉండదు, ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కింద కామెంట్ చేయండి.